హాయ్ హలో అండి. కొన్ని ధర్మ సందేహాలు చెప్పుకుందామండి. గాయత్రీదేవి చేతిలోని కపాలం పేరు బ్రహ్మ కపాలం. కలిపురుషుడు అడుగిడలేని ప్రదేశం నైమిసారణ్యం. అగ్నిదేవుడి పేరు వైశ్వానరుడు. పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆగ్నేయ దిక్పాలకుడై అగ్ని అయినాడు. శనివారం తప్ప ఇతర వారములలో రావి చెట్టును తాకరాదు. కదంబ వృక్షము శ్రీదేవి స్వరూపము. మేడి చెట్టు దక్షిణామూర్తి స్వరూపము. గండకీ నది ఒడ్డున లభించే శిలలే శాలగ్రామ శిలలు. విష్ణుమూర్తికి ప్రతిరూపాలు. గ్రహణ సమయంలో సంభోగం మిక్కిలి దోషం. పూజ చేసే సమయంలో మంచి కుంకుమనే ధరించాలి. దుర్గాదేవి బొట్టు బిళ్ళలని పనికిరావు. దుర్గాదేవిని గరికతో తులసి దళాలలో పూజించరాదు. అమ్మవారి పూజకు బంతిపూలు నిషిద్ధం. నందీశ్వరుని తండ్రి పేరు శిలాధ మహర్షి. లక్ష్మీ తామర పూలు పూజకు సర్వశ్రేష్టము. అందరూ దేవతలకు తెల్లని పూలతో పూజించడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఆసనములో సర్వశ్రేష్టమైనది దర్భాసనము. గృహస్థుడు ప్రతివ్రత సదా తాంబూల చర్వణం చేయాలి. బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. రాతి ముగ్గు వడరాదు. అగరవత్తులు వెలిగించి దేవుడి చుట్టూ తిప్పకూడదు. ధూపం మాత్రం చేతితో చూపించాలి. ప్రదక్షిణ చేయునప్పుడు చాలా నిదానముగా అడుగు వేస్తూ ప్రదక్షిణం చేయవలెను. రావణ బ్రహ్మ అసలు పేరు పొలస్య బ్రహ్మ. రావణ బిరుదము ఇచ్చినది శివుడు. శివుడి త్రిశూలం పేరు విజయం. శివుడి ధనస్సు పేరు పినాకము. పార్వతీ అమ్మవారి ముఖ్య పరిచాలకల పేర్లు జయ విజయ. పార్వతీదేవికి గల మరో పేరు అపరాజిత, ఓటమి లేని అని అర్థం. పార్వతీదేవి అమ్మవారి నక్షత్రము ఆరుద్ర నక్షత్రము. దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, భీమసేనుడు జన్మించినది మూలా నక్షత్రంలో. శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జన్మలగ్నం కర్కాటక లగ్నం, ఆరుద్ర నక్షత్రం. శ్రీరామచంద్ర స్వామి వారి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో నివాసమున్నది కలియుగ లక్ష్మి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కుబేరుని వద్ద చేసిన అప్పు 14 లక్షల రామ నిష్కముద్రలు. 14 లక్షలు రామ నిష్కముద్రలు. నారద మహర్షి వీణ పేరు మహతి. శ్రీకృష్ణ పరమాత్మకు నీడనిచ్చినది కదంబ వృక్షము. ఇవండి. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకొన్ని చెప్పుకుందామండి. ఇదండి వీడియో. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీడియో నచ్చితే లైక్ చేయండి.